హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపనాయుడు లైఫ్ స్టైల్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో వీడియో వచ్చేసి ఫెస్టివల్ రోజు మీకు చెప్పాను కదా, కొబ్బరి గిన్నెని ఆడుకోవడానికి ఎలా తయారు చేస్తారో చూపిస్తాననేసి కొంచెం వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇప్పుడు చూసేయండి. మనకి ఆ కొబ్బరి గిన్నెని ఆడుకోవడానికి మనం తీసుకోవాల్సినవి ఐటమ్స్ ఏంటి అంటే, మనకు ఒక కత్తెర, 2 కట్టెపుల్లలు, అలాగే ఒక తాడు అనమాట. స్ట్రాంగ్గా ఉండాలి. పురుకోస అయినా తీసుకోవచ్చు, లేదా స్ట్రాంగ్గా ఉన్న ఏదైనా థ్రెడ్ దారం తీసుకోవచ్చు అనమాట. ముందుగా అయితే రౌండ్గా ఉన్న ఒక కొబ్బరి గిన్నెని మనం తీసుకోవాలన్నమాట. మనకి గుండ్రంగా ఉంటే మనం ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో గుండ్రంగా ఉన్న కొబ్బరి గిన్నెని తీసుకొని అందులో మనము ఇలా సైజ్ చూసి కొబ్బరి గిన్నెలో ఎంత అయితే పడుతుందో అంత కట్టెపుల్లని మనము ఇరుచుకోవాలన్నమాట. సో ఇదైతే నాకు మా జనాన్ననే ఎప్పుడు చేసిస్తూ ఉంటాడనమాట. మేము స్కూల్ డేస్లో ఎక్కువగా ప్రతి పండక్కి అంటే ప్రతి నాగుల చవితికి ఇలా కొబ్బరి గిన్నెలు అనేవి మా జనాన్న చేసిస్తూ ఉంటాడనమాట ఆడుకోవడానికి. మీ అందరిట్లో ఎవరికి తెలుసండి? 90s కిడ్స్కి అయితే చాలా బాగా తెలుసు అనమాట. ఇంక ఇప్పటి వాళ్ళకైతే అంతగా తెలీదు. సో నేను అందుకే ఒకసారి అందరికీ చూపించాలి, మన పాత పద్ధతులు కూడా ఆడుకోవాలి, ఇలాంటి ఆటలు కూడా ఆడుకోవాలి అనేది నా మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో నేను అందుకే చూపిస్తున్నాను. చూపించడానికి కారణం కూడా ఇదే. ఈ కాలం పిల్లలకి అసలు ఇదేందో కూడా తెలియదు. సో నేను అందరికీ తెలియాలి, ఒకవేళ మర్చిపోయింటే కూడా గుర్తు తెచ్చుకోవాలి అనేసి నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఎవరే కానీ తప్పుగా అనుకోవద్దండి. సో నెక్స్ట్ చూస్తున్నారు కదా, అట్లా మనం ఒక 2 కట్టెపుల్లలు లోపల మనకి కొబ్బరి గిన్నెకి కుచ్చుకొని కరెక్ట్ సైజు ఉండాలన్నమాట. మనం ఇట్లా పట్టి లాగితే కూడా రాకూడదు. చూస్తున్నారు కదా, ఇట్లా మనము ప్లస్ షేప్లో పెట్టుకోవాలన్నమాట. మనకి నాగుల చవితి అనగానే బళ్ళారి కొబ్బరి గిన్నెలు కొత్తగా వస్తాయి కదా, సో అది మనకి ఇట్లా సమానంగా ఉన్న గిన్నెను తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పురుకోన తీసుకోవాలన్నమాట. పురుకోన అయితే మనకి స్ట్రాంగ్ ఉంటుంది. మాకెళ్ళి అయితే పురుకోన అంటే అత్తమ్మ వాళ్ళు ఏమంటారు, సంచిపట్ట అంటారు కదా, సో దాని దారం అన్నమాట. సో పురుకోస దారం తీసుకొని మనము 2 ఎడ్జెస్ అనేవి ఒక సైడ్ పెట్టుకోవాలి. అలాగే మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఆ మిడిల్ పార్ట్ని ఇట్లా దూర్చుకోవాలన్నమాట. సో జనాన్ని వచ్చేసి సిజర్ సహాయంతో ఇట్లా ఏమంటారు యూతలకి లాక్కుంటున్నాడు అనమాట. సో మనకి దారం సైజ్ ఎంత ఉండాలి అంటే, మనము హైట్కి అంటే మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు చేసుకోవచ్చు. మనకి మామూలుగా అయితే కొలత ప్రకారం చెప్పాలి అంటే 3 అంటాం కదా, మనం పూలు కొలుస్తూ ఉంటారు. సో 3 దారం అంటే 2 మూరలు తీసుకోవాలి. మనం సగంకి ఇట్లా అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో చూసారు కదా, మిడిల్ పార్ట్ తీసుకొని దాంట్లో మనము ఎడ్జెస్ అనేది అవతల యువతల పంపిస్తే మనకి అప్పుడు గట్టిగా లాగితే సమానంగా వస్తుందన్నమాట. మనము లాగితే అసలు రాకూడదు. ముడి అనేది అక్కడ గట్టిగా కొందరు వేసుకోవచ్చు, లేదా ఇలా జస్ట్ దూర్చుకున్నా సరిపోతుంది. ఎక్కువ అయితే అవసరం లేదనమాట. చూడండి, మా జనాన్ని అయితే తిరుగుతుందో లేదో అనేసి ఒకసారి తిప్పి అయితే చూపిస్తూ ఉన్నాడనమాట. చూడండి ఫ్రెండ్స్. సో మనకి గిన్నె అనేది బాగా గుండ్రంగా ఉంది కదా, సో ఇట్లా గుండ్రంగా ఉన్న గిన్నెని తీసుకుంటే బాగా తిరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ పురుకోసలు ఉంటాయి కదా, మనకి పైన సైడ్స్ అనేవి పట్టుకోవడానికి జారిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలా జారిపోకుండా మా జనాన్న ఫస్ట్ అయితే చివరికి అవి 2 పాయలుగా విడిపోతున్నాయి కదా దారాలు, దానిలోకి ఫస్ట్ ఒక ముడి అనేది వేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకి ఒక ముడి అనేది వేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి రెండవ ముడికి మనకి కట్టెపుల్ల ఉంటుంది కదా, మన చేతి సైజ్ అంటే మనం ఇట్లా 2 వేళ్ళతో పట్టుకోవడానికి ఎంత సైజు కావాలో సో అంత సైజ్ మేను మనకి మధ్యలో ముడి అనేది కొడుతున్నాడు అనమాట. అలా కొట్టడం వల్ల మనకి ఏమవుతుంది, ముడి కట్టడం వల్ల మనకి ఆ దారాలు అనేవి విడిపోవు. సో మనం ఎప్పుడైనా తీసుకొని ఆడుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మనం లాస్ట్ ఎడ్జ్కి ఒక ముడి వేసుకోవాలి. కళ్ళ ముడి అంటాం కదా, సో ఒక ముడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత మనకి కట్టెపుల్ల ఉంటుంది కదా, దానికి మధ్యలో మధ్య పార్ట్ ఏదైతే ఉంటుందో దానికి చూసుకొని మనం మధ్యలో ముడి వేసుకుంటే సరిపోతుందన్నమాట. మేమైతే స్కూల్ డేస్లో ప్రతి ఒక్కరం ఇట్లా మా జనాన్న ప్రతి పండక్కి చేసిస్తాడనమాట. ఈ నెల మొత్తం స్కూల్కి తీసుకుపోయేది. ఇంటర్వెల్స్ ఉంటాయి కదా మనకి,
అప్పుడు ఆడుకోవడము. నెక్స్ట్ ఏంటంటే దాన్ని ఆడుకుంటూ కొరుక్కొని తినడం అనమాట. ఎవరిది ఎంత ఫాస్ట్గా తిరుగుతుంది అనే పోటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకేంటంటే నా కొబ్బరి గిన్నె ఇంత అయిపోయింది, నీది ఇంకా, నువ్వు ఇంకా తినలేదు అని అనుకునే వాళ్ళం అనమాట. అట్లా తింటూ ఉండేవాళ్ళం. మనకి కొత్త కొబ్బరి అనేది నాగుల చవితికి వస్తుంది కదా, ఇలా ఆడుకుంటూ తింటూ ఎంజాయ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇంకొక గేమ్ కూడా ఉంటుంది. అదేంటంటే మనం ఈ కొబ్బరి గిన్నెలో గుంత ఉంది కదా, దాంట్లో వచ్చేసి అటుకులు లేదా మన బియ్యం గింజలు ఉంటాయి కదా, అవి వేయాలన్నమాట. అవి వేసి గేమ్ అనేది పోటీ అనమాట. ఎదురుంగ వాళ్ళతో పోటీ పెట్టుకోవాలి. ఇలా తిప్పేటప్పుడు ఏమవుతుందంటే ఆ అటుకులు అనేవి కింద పోయినాయి అనుకో, సో ఎవరి దాంట్లో ఎక్కువైతే ఉంటాయో వాళ్ళు విన్నర్స్ అని చెప్పుకునే వాళ్ళం అనమాట. ఈ ఆట అనేది నాకైతే చాలా ఇష్టము. ఇవన్నీ స్వీట్ మెమొరీస్ అనమాట. 90s కిడ్స్కి అయితేనే బాగా తెలిసి ఉంటాయి. ఈ కాలం పిల్లలకి అసలు ఈ ఆటలు అంటే ఏంది, కొబ్బరి గిన్నెతో ఇట్లా కూడా ఆడుకుంటారా అని అనుకుంటారు. సో మేమైతే తప్పకుండా నాగుల చవితికి ఇలా మా జనాన్న నాకైతే కొబ్బరి గిన్నె చేసి ఇస్తాడనమాట. స్కూల్కి తీసుకుపోయి దీన్ని ఆడుకోవడము, ఏమంటారు, తినడము ఆకలైనప్పుడు అలా చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఇవన్నీ పాతకాలం స్వీట్ మెమొరీస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ అనమాట నా ఛానల్లో పెట్టడానికి నేనైతే ట్రై చేస్తాను. ఎందుకంటే చాలామందికి తెలియని విషయాలు చెప్పడం అంటే నాకు కూడా చాలా బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.